పౌర సరఫరాల శాఖలో స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఈడీకి ఫిర్యాదు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి ఉత్తమ్లు 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు టెండర్లలో మొదటి నుంచి అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాల్లోకి రావాల్సిన డబ్బులు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లాయన్నారు. మొన్ననే ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంది. యాక్చువల్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఏంటి? ఏ కాంట్రాక్టర్ అయినా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు టెండర్లో పాల్గొంటప్పుడు ఈ ఏజెన్సీలు అన్ని కూడా అన్ని రైస్ మిల్లల్లో చూశారు ప్యాడీ ఉన్నది అని టెండర్ పాల్గొంటారు. ఎవరైనా కానీ ప్యాడీ లేదని ఇప్పుడు టెండర్ పాల్గొన్నారు. అన్ని రైస్ మిల్లల్లో చూసుకొని ప్యాడీ ఉన్నదని చెప్పేసి ఈఎండి కట్టి టెండర్ పాల్గొన్నారు 5 ఏజెన్సీలు. ఈరోజు మళ్ళీ మా ఈఎండి మాకు రిటర్న్ ఇవ్వాలంటున్నారు. ప్రభుత్వం రూల్స్ ఏంది? ఏదైనా సరైన టైంలో మీరు ఆ టెండర్ను ఫుల్ఫిల్ చేయకపోతే మీ ఈఎండి రద్దుపరిచి కేసు బుక్ చేస్తాం. కానీ ప్రభుత్వం ఏంటంటే ఆ ఈఎండి రిటర్న్ ఇచ్చేది అందుగుణంగా సిద్ధమైందంటే ఎంత పెద్ద అవినీతి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోరు. ఎంతమంది పెద్దలు బతుకున్నవడంగా ఇక్కడ అవకాశం లేదు. ఇప్పుడు ఏసీబీకి ఇస్తున్నాం, మేము సిబిఐకి ఇస్తున్నాం, డిఆర్ఐకి ఇస్తున్నాం, ఎఫ్సిఐకి ఇస్తాం, విజిలెన్స్కి ఇస్తాం. ఇప్పుడు ఏసీబీ నేను క్వశ్చన్ చేస్తా, అంటే అంటారుగా మా మీదకి, మరి దీని మీద రావాలి ఇప్పుడు మీరు.